హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ మీమాంసాసురుడిది బెయిల్ పిటిషన్ ఉంది కదా ఫ్రెండ్స్. హైకోర్టులో వీడు బెయిల్ పిటిషన్ వేశాడు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ హీరింగ్ డేట్ చూడండి, 27th March, అంటే రేపటికి ఉంది నెక్స్ట్ హీరింగ్. ఇది చూడండి ఫ్రెండ్స్, వీడిది బెయిల్ క్యాన్సిల్ అయింది. February 3rd రోజున వీడికి బెయిల్ క్యాన్సిల్ అయింది. వీడు ఇమ్మీడియట్గా February 7th రోజున హైకోర్టులో ఫైల్ చేశాడు. ఫైలింగ్ డేట్ చూడండి, February 7th ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్ 10th, February 10th రోజున రిజిస్టర్ అయింది కేసు హైకోర్టులో. అప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్, 12th February నుంచి ఈ డేట్స్ చూడండి అన్ని వరుసగా. 18th, 19th, 20th, 21st, 24th, 25th, 27th, నెక్స్ట్ March 17th నుంచి మళ్ళీ 17, 18, 19, 20, 21, 24, 25, 26. ఇప్పుడు నెక్స్ట్ హీరింగ్ రేపటికి ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా పోస్ట్పోన్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి మొన్న వాడు వీడియోలో చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్, ఇది పెండింగ్లో ఉంది, వాళ్ళు వేరే ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయని చెప్పి పక్కన పెడుతున్నారు జడ్జి గారు, నెక్స్ట్ డే అవుతుంది, అలాగా అవుతూనే ఉంది కంటిన్యూగా అని చెప్తున్నాడు కదా ఒక వీడియోలో. ఈ మీమాంసాసురుడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 2021 నుంచి తీసుకుంటున్నాడు. 22, 23లో కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. సో 21లో తీసుకున్న వాళ్ళకి 22 నుంచి ఇవ్వకుండా 22, 23, 24, ఇది 25. అప్పటి నుంచి అప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాడికి కాల్స్ చేసేటప్పుడు, మెసేజ్ పెట్టేటప్పుడు రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పి డేట్స్ చెప్పి ఆ డేట్కి ఆఫీస్కి రమ్మంటాడు అనమాట. రేపు వచ్చేయండి ఖచ్చితంగా ఇచ్చేస్తా అంటాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫీస్లో ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోయి ఒక స్టోరీ చెప్తాడనమాట. వాడి స్టోరీస్ ఆల్రెడీ యూట్యూబ్లో వింటున్నారు కదా, ఇంతకంటే గొప్ప గొప్ప స్టోరీస్ చెప్పేవాడు అనమాట. అసలు వాడు నెలకి 20 రోజులు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే ఉండేవాడు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాను అంటాడు. లేదంటే నాకు హెల్త్ బాగాలేదు, నేను కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నా అంటాడు. మళ్ళీ వీడు వేరే వాళ్ళకి రోగాలు తగ్గిస్తాడంట. వీడికి రోగం వస్తే పోయి కేరళలో వాడు వైద్యం చేయించుకొని వస్తాడు. నేను హాస్పిటల్లో ఉన్నా అంటాడు. మా మామగారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, నేను అర్జెంటుగా వెళ్ళాను అంటాడు. ఇట్లాగా రేపు ఎల్లుండి అని చెప్పి డేట్లు ఇచ్చి తిప్పిస్తూనే ఉండేవాడు ఇన్వెస్టర్స్ని. అలాగే ఎంతమంది తిరిగిన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో వీడికి కర్మ రిటర్న్స్ అనమాట. వాడు ఎట్లా అయితే ఇన్వెస్టర్స్కి రేపు ఎల్లుండి అని తిప్పాడో ఇన్ని సంవత్సరాలు, సో కోర్టు కూడా వీడికి అట్లాగే తిప్పుతుంది అనమాట. డేట్లు, నెక్స్ట్ హీరింగ్ డేట్, ఇట్లా వీడికి డేట్లు పడుతూనే ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక కేసులో ఫ్రెండ్స్. ఇలాంటివి వాడికి మొన్న 20 కేసెస్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక వీడియోలో, అవి ఓన్లీ ఇన్వెస్టర్స్ కేసులు అనమాట. ఈ 20 కేసెస్ ఓన్లీ ఇన్వెస్టర్స్కి సంబంధించిన కేసులు. ఇవి కాకుండా ఇంకా వేరే కేసులు ఉన్నాయి వాడికి, అవి ఇంకో 4-5 కేసెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇంకా కొత్త కేసులు ఉంటాయి. వీడు ఇంకా వేస్తానంటున్నాడు కదా, అవి ఇంకా వేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా కొత్త కేసులు, వాళ్ళు వేసేవి. చూడండి ఫ్రెండ్స్, వీడికి మొత్తం ఎన్ని కేసులు అవుతాయో. వీడి ఇట్లాగా హీరింగ్ డేట్లకి ఎన్ని డేట్లకి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడో చూడండి. వీడి కర్మఫలం వస్తుంది కదా ఇప్పుడు తిరిగి. వీడు ఇన్వెస్టర్స్ని ఎలాగైతే తిప్పాడో సేమ్ కోర్టులు కూడా వీడిని అలా తిప్పుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.